వాతావరణం ఒక రకంగా ఉంటుందా? 9 దేశాల జనాల చర్మం ఒక రకంగా ఉంటుందా? 9 దేశాలలో జనాల ధమాక్ ఒక రకంగా ఉంటుందా? ఇంట్లో పిల్లం మొగనికే ఒక్క తప్పు నచ్చదు. మరి ఇన్ని ఛాలెంజెస్ మధ్యన గౌతమ్ బాలి సార్ ఢిల్లీ నడిబొట్టులో కూర్చొని 9 దేశాలకు పోయే ప్రొడక్ట్ మీద కాకా నువ్వు రుద్దుకో, నీకు నచ్చపోతే నాకు తెచ్చి అని రాసేయాలంటే గుండె నిండా దమ్ము ఉండాలి. దానికంటే ముందు ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉండాలి. ఒకటే లైన్ తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇది రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సగదాహం పరిలోపల పోరుకి సన్నాహం. అర్జున రణశాస్త్రం గర్జన పిడుగాస్త్రం సురకత్తుల యుద్ధం శత్రువు సిద్ధం. ఇది మా రణహోమం. కన 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 రక్కస కననం ధన 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 దానవ దహనం. అడుగడుగున పిడుగులనే కురిసే వీరుడు వీడేలా. కన 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 రక్కస కననం ప్రళయాలను గెలిచే కారుడు వీడేలా. ఇది రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. हमारी आने वाली पीढ़ियां कमजोर पैदा ना हो, इसलिए भी हमें गांव-गांव किसानों को समझाना होगा कि यूरिया का उपयोग कम करें. यूरिया के कारण बहुत बड़े संकट आ रहे हैं. यूरिया से हमारी मिट्टी, हमारे जल, उस पर बहुत विपरीत असर होता है. और इसलिए पल्लवी जी, आप जैसे प्रधान गांव वालों को समझा. వాయిదాలు వేస్తున్నావా? వచ్చే సోమవారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం అని ఎన్నిసార్లు అలా? రోజులు గడిచిపోవడం, వయసు మీదకి రావడం తప్ప నీ వాయిదాలతో ఒరిగేది ఏం ఉండదు. ఒక్కసారి బాధ్యతలు మీద పడ్డాయంటే అప్పుడు నీకు చెయ్యాలనే కోరిక, కసి ఉన్నా చెయ్యడానికి టైం లేక కొట్టుమిట్టాడే రోజులు వస్తాయి. అప్పటి వరకు వాయిదాలు వేసుకుని వెళితే మొదటికే మోసం వస్తుంది. అసలు చెయ్యాలనే తపన పోయి ఉన్న దాంట్లో సరిపెట్టుకుందాంలే అనే స్థాయికి పడిపోతావు. జాగ్రత్త. ఏది ఎప్పుడు వాయిదా వేయవు. నువ్వు అనుకున్నది సాధించాలి అంటే. అప్లైనర్ సింపుల్ లాజిక్. తొందరగా డబ్బు కావాలి, మంచి పేరు రావాలి, సక్సెస్ కావాలంటే మన తెలివితేటలు ఎక్కువగా వాడొద్దు. ఓకేనా? సొంత తెలివితేటలు వాడి కొంతమంది చేతులు కాల్చుకొని ఈరోజు ఇంటి దగ్గర ఖాళీ కూర్చోండి, వెస్టేజ్కి దూరం అయ్యి. లీడర్ని ఒక్కసారి మీరు అనాలిసిస్ చేయండి. వాళ్ళు అప్లైనర్ మాట్లాంటాడు అంతే గుడ్డిగా, ఆయన ఏం చేయడు పెద్దగా. ఏమైనా ఉందా సార్? అప్లైనర్ ఎవరు మాట్లాంటాడు? ఆ పై అప్లైనర్ ఎవరు? ప్రవీణ్ సార్ లాంటి. ఆ ప్రవీణ్ సార్ ఎవరు? ఇంకొక సుబ్బయ్య. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మనం నడిచే దారిలో ఒక రాయి పడి ఉంటుంది. అందరూ దాన్ని తొక్కుకుంటూ ముందుకెళ్తారు. ఒక శిల్పి మాత్రం రాయిని తెచ్చి చెక్కి దానికి రూపాన్ని ఇస్తాడు. దారిలో పడున్న రాయిని దేవుణ్ణి చేస్తాడు. తొక్కిన వాళ్లే చేతులెత్తి మొక్కుతారు, పూజలు చేస్తారు. కానీ చెక్కిన ఆ శిల్పిని మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. ఆ శిల్పి కూడా వాళ్ళ నుంచి ఏమీ ఆశించడు. ఇంకొక రాయిని తెచ్చి దేవునిగా మలిచే పనిలో ఉంటాడు. ఈరోజు నేను సాఫ్ట్వేర్, సుజాత ఐఏఎస్, చందు రైటర్, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, ఇలా మమ్మల్ని చెక్కిన మాస్టర్లు మాత్రం అమాయకుల్లా ఎక్కడో వెనకాలే కూర్చుండిపోయి మమ్మల్ని ఈ స్టేజికి తీసుకొచ్చి గౌరవిస్తున్నారు. తల్లిదండ్రులైనా తమ ఆస్తిని పిల్లలకు